భారతదేశంలోనే అతిపెద్ద మొబిలిటీ ఎక్స్పో అయిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025 ను జనవరి 17న ఉదయం 10:30 గంటలకు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఎక్స్పో మొత్తం మొబిలిటీ వాల్యూ చైన్ ను ఒకే గొడుగు కింద ఏకం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జనవరి 17 ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025 ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఇది దేశంలోనే అతిపెద్ద మొబిలిటీ ఎక్స్పో. ఇది మొబిలిటీ రంగంలోని అన్ని అంశాలను ఒకే వేదికపైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. జనవరి 17 నుంచి 22 వరకు భారత మండపం, యశోభూమి, ఇండియా ఎక్స్పో సెంటర్, గ్రేటర్ నోయిడాలో మార్ట్ అనే 3 ప్రదేశాల్లో ఎక్స్పో జరుగుతుంది. ఈ కార్యక్రమంలో 9 ప్రదర్శనలు, 20కి పైగా సమావేశాలు, పెవిలియన్లు ఉంటాయి. దీనితో పాటు వివిధ రాష్ట్రాల ప్రత్యేక సమావేశాలు మొబిలిటీ రంగంలో తమ విధానాలు, పథకాలను ప్రదర్శిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎగ్జిబిటర్లు, సందర్శకులతో ఈవెంట్ ప్రపంచ ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. ఇది ఇంజనీరింగ్, ఎగుమతి ప్రమోషన్ కౌన్సిల్, భారతదేశం, ఇతర భాగస్వామ్యాల సంస్థ సహకారంతో కేంద్ర ప్రభుత్వ మద్దతుతో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే భారతదేశంలో ఆటోమొబైల్ అమ్మకాలు 2024లో 11.6% వృద్ధిని నమోదు చేయడం గమనార్హం. మొత్తం అమ్మకాలను 25 బిలియన్ యూనిట్లకు తీసుకువెళ్లింది. ఇప్పటి వరకు ఇదే అతిపెద్ద సంఖ్య. ద్విచక్ర వాహనాల అమ్మకాలు 1.95 కోట్ల యూనిట్లలో 14.5% వృద్ధి చెందడం ఈ వృద్ధికి ప్రధాన కారణం. ప్యాసింజర్ వాహనాలు, 3 చక్రాల వాహనాలు కూడా రికార్డు స్థాయిలో అమ్మకాలను నమోదు చేశాయి. 2024లో భారతదేశం ప్రపంచంలో 3వ అతిపెద్ద కార్ మార్కెట్ గా కొనసాగుతుంది. అక్టోబర్ నుంచి డిసెంబర్ త్రైమాసికంలో ప్యాసింజర్ వాహనాలు, వాణిజ్య వాహనాలు మరియు త్రిచక్ర వాహనాలు ఎన్నడూ లేని విధంగా అత్యధిక వృద్ధిని నమోదు చేశాయి.